the sky. We are the new generation. We are the youth of the nation. High in the sky. We are the new generation. Leader. 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 లేదు నోము నాగరికత ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా విలసి నామరూపాలు లేకుండా కలిసిపోయింది. 28 దేశాలు నా కళ్ళ ముందరే కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ నా దేశం నిరంతరం నిత్య నూతనం సత్య సనాతనంగా ప్రపంచంలో వర్ధిల్లుతున్నది. స్వామి వివేకానంద చికాగో సభలో వేదిక మీదకి అడుగు పెడుతున్నప్పుడు అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులు ఏమి వ్యాఖ్యానించారు? ఇండియా కోతుల్ని ఆడించే ఇండియా, సర్కస్ గారడీల ఇండియా, కాముకుల యొక్క ఇండియా, ఏమండి రాతియుగము కోతియుగము మధ్యయుగాల నాటి ఇండియా అని కామెంట్ చేస్తుంటే మన గురించి అవాకులు చెవాకులు వెక్కిరింపులతో కార్టూన్లు గీసి పిల్లలకి పాఠాలు చెప్తుంటే స్వామి వివేకానంద ఏమి చెప్పలే. అన్నదమ్ములారా అక్క చెల్లెలారా అనగానే లేచి ఏమండి 2 నిమిషాలు చప్పట్లు ఎందుకు కొట్టాల్సి వచ్చిందో ఆలోచించండి. ఏమండి ఇంటికి వచ్చిన బిచ్చగత్తెను కూడా మేము బిచ్చగత్తే అని పిలువం, ఉండమ్మ రామ్మ అనే సభ్యతగా పిలిచే దేశం ప్రపంచంలో ఏదన్నా ఉంటే అది భారతదేశం. కేవలం మనుషులు మాత్రమే కాదు, సౌరమండలంలో చంద్రుణ్ణి కూడా మేము చందమామ అని పిలుస్తాం. మా అమ్మ తమ్ముడు కాదు కానీ పిలుస్తాం మేమంట. ఇక్కడ చరాచర సృష్టిలో భగవంతుని చూడగలిగే ఏకైక ధర్మ సంస్కృతులు ఈ దేశంలో పుట్టాయి. ప్రపంచమంతా ప్రకంపల్ని సృష్టించినటువంటి దేశం భారతదేశం. ఎవరైనా నా దేశాన్ని విమర్శిస్తుంటే, నా దేశాన్ని ఎగతాళి చేస్తుంటే, వెక్కిరిస్తుంటే స్వామి వివేకానంద అంటారు, నా దేశాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు? బానిస దేశమని, కాముకుల దేశమని. ఒక అదే దేశమై ఉంటే నా దేశం ఉండకపోయేది. కానీ నా దేశం ఎందుకుంది? అమెరికా పుట్టి 500 సంవత్సరాలు అయితే, ఇరాక్ ఇజ్రాయెల్ పుట్టి 2000 సంవత్సరాలు అయితే, చైనా పుట్టి 5000 సంవత్సరాలు అయితే, ప్రపంచంలో ఏ తత్వవేత్తల యొక్క శాస్త్రవేత్తల యొక్క కులమానకి స్కేలుకు అందనంత కాలంగా నా భారతదేశం ప్రసారం చేస్తుంటే ప్రవహిస్తుంటే ప్రపంచంలో నా దేశాన్ని విమర్శించే హక్కు మీకు ఎక్కడుంది? సృష్టిలో ఏ ప్రాణి, సృష్టిలో ఏ జాతి ప్రపంచానికి ఇస్తూ పోతుందో అదే ప్రపంచంలో నిలుస్తుందే. అలాంటి శాశ్వతమైనటువంటి అమరమైనటువంటి దేశం ఏదైనా ప్రపంచంలో ఉంటే అది నా జాతి, అది నా సంస్కృతి అని చాటి చెప్పారు స్వామి వివేకానంద. ప్రపంచంలో ఒక చిన్న దేశం ఇజ్రాయెల్ 1948లో స్వతంత్రం వచ్చింది ఆ దేశానికి. మన దేశం స్వతంత్రం కోల్పోయినప్పుడు మనం ఇక్కడే ఉండి ఆంగ్లేయులతో పోరాటం చేశాం, మొఘలాయులతో పోరాటం చేశాం. కానీ ఇజ్రాయెల్ యూదులు అట్లా కాదు. 3 సార్లు ఆ దేశం ఆక్రమణకు గురైనప్పుడు బయటికి వెళ్ళిపోయారు. మిగతా చోట్ల కాంతిశీకులై శరణార్థులై తిరిగారు. అన్నమో రామచంద్ర అంటే మిమ్మల్ని పేరు మార్చుకోమన్నారు, సంస్కృతి మార్చుకోమన్నారు. తిరిగి 1948లో స్వతంత్రం పొందిన తర్వాత వాళ్ళ యొక్క పుస్తకంలో మొదటి పేజీలో రాసి పెట్టున్నారు, ప్రపంచంలో ప్రతి దేశం మమ్మల్ని హీనంగా నీచాతి నీచంగా హింసించింది. కానీ ఒకే ఒక దేశం అన్నం పెట్టి అక్కున చేర్చుకొని ఆలింగనం చేసి ఆశ్రయం ఇచ్చిన దేశం భారతదేశం ప్రపంచంలో.